దేవుని బిడ్డ, ఈరోజు నేను ఈ సమయం ముందు ఒక ప్రశ్న నిన్ను అడగాలనుకుంటున్నాను. ఏంటి అంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే ఆ దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా? ఎందుకు ఈ మాట అడుగుతున్నాను అంటే, చాలాసార్లు చాలామంది నేను దేవుని ప్రేమిస్తున్నాను, నేను నా యేసయ్యని ప్రేమిస్తున్నాను అని అంటున్నారు. కానీ యేసయ్యని యేసయ్యని ప్రేమించేవారు ఎలా ఉంటారు అంటే, యేసయ్యని ప్రేమించేవారు మొదటిగా దేవుని మందిరాన్ని ప్రేమిస్తారు. యేసయ్యని ప్రేమించేవారు రెండోదిగా దేవునితో సహవాసాన్ని ప్రేమిస్తారు. దేవుని ప్రేమించేవారు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు. దేవుని ఎవరైతే ప్రేమిస్తారో వారు దేవునితో ముచ్చటించాలి అని ప్రార్థనలో గంటల తరబడి సమయం గడుపుతూ ఉంటారు. దేవుని ప్రేమించేవారు దేవుడు చేసిన మేలుల్ని తలపోసుకొని ఎల్లప్పుడూ ఆరాధిస్తూనే ఉంటారు. ఈరోజు నీ జీవితంలో ప్రార్థన ఉందా? ఈరోజు నీ జీవితంలో ఎన్ని గంటల తరబడి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావు? ఎంత సమయం దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతున్నావు? దేవునితో సహవాసం అంటే ఎంత ఇష్టపడుతున్నావు? దేవుని సన్నిధికి రావడానికి ఎంత ఆసక్తితో వస్తున్నావు? దీన్ని బట్టే తెలుస్తుంది నువ్వు దేవుని ప్రేమిస్తున్నావో ప్రేమించట్లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, దేవుడైతే నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతోనే ప్రేమిస్తున్నాడు. ఆ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి ఆ దేవుడు కూడా నీ నుంచి నా నుంచి ఆశపడుతుంది కూడా ప్రేమ. మనం కూడా తిరిగి ప్రభుని ప్రేమిస్తామని. నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమిస్తే, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే, దేవుని సన్నిధిని ప్రేమిస్తే, దేవునితో సహవాసం ప్రేమిస్తే, దేవుని ఆరాధించే విషయంలో నువ్వు ప్రేమిస్తే ఖచ్చితంగా దేవుణ్ణి ఈ విధంగా నువ్వు ప్రేమిస్తున్నావని అర్థమవుతుంది. కాబట్టి ఇంతవరకు వాక్యాన్ని, ప్రార్థనని, దేవుని మందిరాన్ని, దేవునితో సహవాసాన్ని నిర్లక్ష్యం చేశావేమో. నేను దేవుని ప్రేమిస్తున్నాను అన్న భ్రమలోనే జీవించావేమో. ఇకపైనైనా దేవుని ప్రేమించు అంటే దేవుని మందిరాన్ని, దేవునితో సహవాసాన్ని, దేవునికి ప్రార్థనలోని, దేవుని వాక్యాన్ని ధ్యానంలోని, దేవుని ఆరాధించడంలో అన్ని విషయాల్లో ఎక్కువగా ఉంటూ దేవుని నిత్యము ప్రేమించే వ్యక్తిగా జీవించు. అటువంటి గొప్ప కృప ప్రభు నీకు మరియు నాకు ఎల్లప్పుడూ దయచేయునుగాక. ఆమేన్.